నేను రాజకీయాలు మిగతా రాజకీయ నాయకుల్లాగా మిగతా రాజకీయ నాయకులకు సరదా కాదు, చాలా బాధ్యత. తెలుగుదేశం నాయకులు, ఆచంట శాసనసభ్యులు, పెద్దలు పితాని గారు జనసేన పార్టీకి జెండా లేదు, ఎజెండా లేదు అంటే పితాని గారికి నేను ఒకటే తెలియజేసుకున్నా, ఇది జనసేన జెండా. ఇది మా ఎజెండా ఏమిటో తెలియకపోతే 2014 ఎన్నికల్లో మా ఆఫీస్కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం నాయకుల్ని ఒక్కసారి పితాని గారు అడిగి తెలుసుకుంటే మంచిది. అంటే రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ పెట్టేటప్పుడు వెటకారం చేయటం, అవహేళన చేయటం, తిరస్కార భావనతో చూడటం తప్పదు. పితాని గారికి కూడా నా విన్నపం ఏంటంటే, ఒక్కసారి జనసేన పార్టీని మీరు హేళన చేయాలన్నా, పవన్ కళ్యాణ్ ని తిట్టాలన్నా మీరు ఒకసారి మీ ముఖ్యమంత్రి మేము ఏం చేశామో, వారికి ఎంత మద్దతుగా నిలబడ్డామో ఒకసారి పితాని గారు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే వాళ్ళు చెప్తారు జనసేన ఎలాంటి ప్రభావం చూపించింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 15 సీట్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎలా గెలిపించామో మీకు తెలుస్తుంది. మీరు ఎవరి వల్ల గెలిచారో మర్చిపోయి వారిని మీరు తిట్టడం మాకు చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం, పవన్ కళ్యాణ్ చిన్నవాడు, వయసు లేనివాడు, అనుభవం లేనివాడు, పెద్దగా రాజకీయ పరిణితి లేనివాడు. మీరు తిడతాం, మేము పడతాం, ఏం చేస్తాం, బడుగు జీవులం, బలహీనులం, పడతాం. కానీ పడతాం, పడి తీరుతాం, కానీ కింద నుంచి కొట్టిన బంతిలాగా పైకి లేచి తీరుతాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.